అన్నా నమస్తే. ఏపీలో కూటమి పరిపాలన ఎలా ఉందన్న? అంటే అందరికి అమ్మఒడి పడుతుంది, ఆర్టీసీ బస్సు తిరుగుతుంది, ఆర్టీసీ బస్సు ఊర్లు వెళ్తున్నారు, తిరుపతి వెళ్తున్నారు, తిరుపతి వెళ్తున్నారు, అన్నవరం వెళ్తున్నారు, సింహాచలం వెళ్తున్నారు, శ్రీకాళహస్తి వెళ్తున్నారు. చాలా అన్ని దూరం వెళ్తున్నారు. ఫ్రీ వస్తుంది. ఇంకేం కావాలి? జగన్ పాలనకి చంద్రబాబు పాలన తేడా ఏమైనా కనిపిస్తుందా? జగన్ అకౌంట్ వేసాడన్నా, ఇంటికి కూర్చున్నారు కదా డబ్బులు. జగన్ అకౌంట్ వేసాడు, మళ్ళీ బ్యాంక్ పోయి తెచ్చుకోవాలి. ఇలా ఇంటికి కూర్చున్నారు కదా కూటమి వాళ్ళు. ఇంకేం కావాలి? ఇప్పుడు రాజధాని అంటున్నాడు, అమరావతి మీద పడిండు. మరి దీన్ని ఏమంటారు? నంబర్ 1 చేశారు కదా, ముందు కూడా 2014 కూడా నంబర్ 1 చేశారు కదా. అప్పటి నుంచి మోడీ వచ్చాడు, చేశారు బాగా. బిల్డింగ్ మొత్తం లీకేజ్, బిల్డింగ్లు మొత్తం లీకేజ్ కూడా చేస్తారు. నీట్ కదా, టైర్ అయిపోద్ది. కారేసే ఈ 5 ఏళ్ళలో అమరావతి కంప్లీట్ అవుద్దా? నంబర్ 1 అయితేనా చేసేది చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ నంబర్ 1 అవుతుంది. ఏంటనుకున్నా, రోడ్లు మంచిగా వేస్తారు కదా. ఎంతవరకు రోడ్లు వేయలేదు, ఎంతవరకు కనీసం రోడ్డు కాలం డ్రైనేజ్ నీళ్ళు కూడా కడతారా రాజధాని? మరి ఇప్పుడు 47 ఎకరాలు భూములు అంటుండో, మరి రైతులు ఉద్యమం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ నారాయణకి హెరిటేజ్ అప్పచెప్పాలి భూములన్నీ. మరి ఈ మధ్య ఘోరంగా ఇన్సిడెంట్లు అయినాయి. వైసీపీ వాళ్ళ కార్యకర్తల్ని కొట్టడాలు, తిట్టడాలు. ఆడికి ముందు మరి పింఛన్లు ఇద్దామని ఉండదు, జనాలకి డబ్బులు ఇద్దాం ఉండదు. మరి చెప్పిన మాటలే, రాజు చెప్పిన మాటలే కదా, మనం చెప్తాయి కదా. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ అంటుంది. కరెక్ట్ అయినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎక్కువగా. రాజశేఖర్ కామన్, అది రాజశేఖర్ బయటకు వస్తారు, అది కామన్ అవుతుంది. అది ఎవరికైనా కానీ మరణించిన బయటకు వస్తారు, అది కామన్. అది మరి మన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం వైసీపీ కార్పొరేటర్ లాక్కొని గెలిపించుకున్నారు. మరి ఇది కూడా దందాల కింద చూడాలా, లేక వాళ్ళకి వాళ్ళు పోయారు అనుకోవచ్చా? దందా కింద చూస్తారన్నా, ఎట్లా పోతారు చెప్పు? కొంతవరకు దందా ఉంటారు కదా. ఇప్పుడు మొన్న చూసావు కదా, మన మున్సిపల్ లేడీస్ ని కార్పొరేటర్ ని మొత్తాన్ని కొట్టిండు. కార్పొరేటర్ కొట్టిండు కదా పక్కన టీడీపీ. అయినా కానీ లేచిపోవాలగా, అట్లానే అంతకంటే దందా చేయకపోతే ఎట్లా? మన జగన్ నెక్స్ట్ 5 ఏళ్ళలో పుంజుకుంటాడా ఈ పరిణామాల మధ్య? అన్న జగన్ 3 నెలలకి బయటకు వచ్చి కోరుకున్నాడు. అన్న జగన్ అనే వ్యక్తి 3 నెలలకి కోరుకున్నాడు. కేసీఆర్ 2 సంవత్సరం పట్టింది. జగన్ 3 నెలలకి కోరుకున్నాడు, పైకి వచ్చాడు. జగన్ ఫెయిల్యూర్ కారణం ఏందన్న? అసలు ఫస్ట్ ఈ సీట్లని 11 సీట్లకి అసలు రావడం ఏంది? ఈవీఎంలో కారణం 90% కూటమి కారణం. అసలు కూటమి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుసా? అసలు బీజేపీ క్యాండిడేట్ తెలుసా? ఒకటి చెప్పని 5 నియోజకవర్గాలకి ఎమ్మెల్యే కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు ఇప్పుడు సీఎం చేసి పోయిన్నాడు. అసలు వాడు ఆడుతున్నా వాడికి తెలియదు. ఇప్పుడు సీట్ కరెక్ట్ చెప్పను, వాడు సీట్ ఆడ గెలిచిండు అనేది. అట్లా ఈ 5 ఏళ్లలో మోడీ సపోర్ట్ ఉంటుందా చంద్రబాబుకి? ఉండదన్న, అప్పులు పెడతారు. అంటే పోయినసారి బయటకు వచ్చింది కదా, మధ్యలోనే బయటకు వచ్చింది, మళ్ళీ వచ్చింది కదా. ఎట్లా నమ్ముతారు? మోడీ బాబుని నమ్ముతారన్న ఎవరన్నా కానీ. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది నెక్స్ట్? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు మరి సీఎం చంద్రబాబు నాయుడు వస్తానని చెప్పాడు కదా. ఆయన చెప్పిన మాటలే కదా, మనం చెప్పలేదు. 10 ఏళ్ళు సీఎం అంటున్నా. మరి ఆయన ఇప్పుడు సీఎం అవుతా అర్థం కాదు. ఆయన సీఎం అవుతారు చూస్తుంటే ఆయన ఏళ్ళు సీఎం చేస్తున్నా అర్థం కాదు టీడీపీని. మరి ఇప్పుడు రేపు చంద్రబాబు పవన్ కలిసినా కూడా జగన్ కొట్టుకొస్తాడా నెక్స్ట్ ఎలక్షన్ లో? పక్క కొడతారు. కాన్ఫిడెన్స్ ఉందా? పక్క. సో ఇప్పుడు కూటమి పరిపాలన ఫైనల్ గా ఎట్లా ఉందంటారు మీకు? పరిపాలన అంటే చూస్తున్నారు కదా, జనాలు చెప్తున్నారు కదా. హామీలు లేవు, ఇచ్చిన హామీల్లో సగం కూడా లేదు. మరి ఇన్సిడెంట్లు ఈ మధ్య జరిగిన ఈ తిరుపతి ఒకటి ఇవన్నీ ఎలా తీసుకోవాలి మనం? అది చూసుకోవాలంటే కామన్ జరుగుతున్నాయి, అధికారులు తప్ప. అది అంతకుముందు ఇన్సిడెంట్ జరిగింది జగన్ గవర్నమెంట్ లో. అమ్మవారి టెంపుల్స్ బాగా ఆగం చేశారు. దేవుడు అంటే లెక్కలేదన్నాడు, ధర్మ ధర్మ అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, పోయాడు. ఆయన సారీ చెప్పిన తర్వాత మరి అట్లానే ఉంటుంది. చంద్రబాబు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని వైసీపీ చెప్తా ఉంది. మరి ఎంతవరకు కరెక్ట్? లడ్డూలో కలిసి జరిగింది అన్నారు కదా, ఏమైంది మరి? లడ్డూ గురించి కాదు కదా మరి. సో ఈ అపచారాలన్నీ దాని వల్ల జరుగుతున్నాయి. లడ్డూలో కలిసి జరిగింది అన్నారు, అది తెలియదు. ఇంకా గోగులు అన్నారు, అమ్ముకున్నాడు అన్నారు, అది చేస్తున్నాయి కదా. వీళ్ళు సుప్రీంకోర్టు రాకుండా ఇల్లే చేసుకుంటూ వస్తారు కదా, ఎట్లయితే చెప్పండి. సో కూటమి మాయ చేసి పరిపాలిస్తుంది అంటారు. మాయతోనే నెలకొకటి తీసుకొస్తారు టాపిక్. నెలసరికి ఈ నెల ఇప్పుడు సదరు చెప్పుకుంటూ అవుతుంది, ఏదో టాపిక్ హైలైట్ చేసుకుంటూ వస్తుంది అంతే. అప్పుడు అలా గెలిచిన 3 నెలల జగన్ ప్యాలెస్ చూపించారు, అంత శిల్పీలు దిగారు. జగన్ ప్యాలెస్ కట్టాడు కదా, అమరావతిలో నువ్వు సచివాలయం కట్టావు, ఎట్లా ఉంది? ఆ ప్యాలెస్ ఎట్లా ఉంది? నువ్వు 900 కోట్లు పెట్టి సచివాలయం ఎట్లా ఉంది? 600 కోట్లు పెట్టిన ఖర్చు పెట్టిన ప్యాలెస్ ఎట్లా ఉంది? తేడా ఉంది కదా దానికి దీనికి. ఇప్పుడు జగన్ జనాల్లోకి వస్తారా ముందు? ఎందుకు రాడన్నా? వస్తున్నాడు కదా, ఆల్రెడీ మొన్న మీటింగ్ వచ్చారు కదా. జగన్ రాబోతుంది అన్న, వైజాగ్ కూడా సింహాచలం చూడటానికి. చంద్రబాబు ఓడిపోతే 3 సంవత్సరాలు పడింది బయటకు వస్తానికి. జగన్ 3 నెలలకు కోలుకున్నాడు అన్న.
జగన్ 3 నెలలకి కొడుకున్నాడు. కేసీఆర్ సంవత్సరాలు పట్టింది బయటకు వస్తానికి. ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటికి పోయింది కదా, అప్పుడు అంతా 2009 లో అధికారంలో తీసుకొస్తా ఉంటారు. రాజకీయ పార్టీలు అనగా పోతా ఉంటారు, వస్తా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అంత ముందు టీడీపీ దగ్గర పట్టుకుంటున్నాడు, మాయావతితో పట్టుకుంటున్నాడు, అఖిలపక్ష కూటమి అన్నాడు, మళ్ళీ బీజేపీ చక్కనాగడి కదమ్మా. ఇప్పుడు పార్టీలు అనగా కూటమిలు పెడతా ఉంటే వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఎవరన్నా వచ్చినా పోయినా జగన్ మాత్రం శాశ్వతం అంతే. సో నెక్స్ట్ జగన్ వస్తువులని కాన్ఫిడెన్స్ అయితే ఎందుకు రాడు జగన్? కళ్ళు ముసులు పడుకోవచ్చు, అవుతాడు. థ్యాంక్ యూ అన్న.